హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగుస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే మటన్ కర్రీ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్గా అయితే చేశాను. నేను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్‌గా అయితే నేను మటన్ కర్రీ ఎప్పుడు కుక్కర్‌లోనే చేస్తానండి. ఈసారి మాత్రం కళాయిలోనే చేశాను. ఎందుకంటే లేత మాంసం అండి. మనం కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని కర్రీ చేస్తే మాత్రం మంచిగా కుక్ అవుతుందనేసి అయితే నేను కళాయిలోనే చేశాను. నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎంత మంచిగా మగ్గితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా చెప్పే టిప్పేనండి. మటన్ ఎప్పుడు కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఎంత మంచిగా కర్రీ చేసుకున్నా ఒక రకమైన స్మెల్ వస్తుందండి. అలా స్మెల్ రాకుండా రైస్ వాటర్లో అయితే క్లీన్ చేసుకోండి మటన్ని. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎటువంటి స్మెల్ కూడా ఉండదు. అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలైతే మగ్గినియండి. అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా పట్టుకున్నది మా నాన్ వెజ్ కర్రీస్‌లో వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేగిన తర్వాత అందులోకైతే నేనైతే మటన్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను రైస్ వాటర్‌లో అయితే క్లీన్ చేసుకున్నాను. ఆ మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. మటన్ వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గనిస్తే మనకి మటన్‌లో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ చికెన్ కానీ, మటన్ కానీ ఉడికించుకునేటప్పుడు అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అవ్వాలండి. అలా డ్రై అవ్వనిస్తే మనకి ఎటువంటి నీచు స్మెల్ లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే నేనైతే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. అలా మగ్గనిస్తే అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ రిలీజ్ అయిన తర్వాత డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకుంటాను. అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన టమాటా అయితే యాడ్ చేసుకోవాలండి. టమాటా వేస్తే మటన్ కర్రీలో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే టమాటా వేసి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడైతే నేను టమాటా మగ్గే వరకు అయితే 2 నిమిషాలు అయితే మగ్గించుకుంటాను. మగ్గిన తర్వాత అయితే కారం అయితే యాడ్ చేస్తాను. మనం వేసుకున్న టమాటా అయితే మగ్గిందండి. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేస్తున్నాను. కారం వేసుకొని కర్రీని తిప్పుకొని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. అలా మగ్గనిస్తే కారం పచ్చివాసన లేకుండా, స్మెల్ లేకుండా మనకు టేస్ట్ అనేది బాగుంటుందండి. కారం మగ్గిన తర్వాత అందులోకైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. యాక్చువల్‌గా నేను అనుకున్నాను కుక్కర్‌లో చేయకుండా కళాయిలో చేస్తున్నాను. కర్రీ ఉడుకుతుందో లేదనైతే నాకు చాలా డౌట్ వచ్చిందండి. కానీ కర్రీ మాత్రం చాలా సాఫ్ట్‌గా మెత్తగా అయితే ఉడికిందండి. ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేది మటన్ కర్రీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి. వేసుకొని ఒక 20 నిమిషాలైతే ఉడకనివ్వాలండి. అలా ఉడకనిస్తే మనకి మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే ఉడకనిస్తాను మూత పెట్టి. అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఇందులో అసలు యాక్చువల్‌గా అయితే మటన్ మసాలా వేస్తారు. నేనైతే మటన్ మసాలా అయితే వేయట్లేదండి. సీక్రెట్‌గా అయితే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మటన్ కర్రీలో చికెన్ మసాలా వేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది. అందులోకైతే నేనైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. చికెన్ మసాలా వేసుకొని కర్రీని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిస్తే యమ్మీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఇది వేడి వేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. యమ్మీగా ఉండే వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడిగా తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు. ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటారు. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.